హలో ఆల్ వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2026-2027 గురించి తెలుసుకుందాం. బడ్జెట్ ఈ పదం వినగానే మనలో చాలామందికి అంకెలు, లెక్కలు, పన్నులు గుర్తొస్తాయి. అవును. కానీ బడ్జెట్ అంటే కేవలం అంకెలు కాదు కదా. నిజానికి అది మన దేశం భవిష్యత్తులో ఏ దారిలో వెళ్తుందో చెప్పే ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఖచ్చితంగా. ఈ రోజు మనం 2026-27 కేంద్ర బడ్జెట్ అనే ఆ రోడ్ మ్యాప్ను కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. అవునండి. ఇది చాలా పెద్ద డాక్యుమెంట్. మన దగ్గర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొన్ని కీలక పత్రాలు, ప్రెస్ రిలీజులు ఉన్నాయి. అంటే వార్షిక ఆర్థిక నివేదిక, వ్యయ బడ్జెట్ ఇలాంటివన్నీ. అవే వందల పేజీల సమాచారం ఉంటుంది. మన పనేంటంటే ఈ సమాచార సముద్రంలోంచి అత్యంత ముఖ్యమైన, ఆసక్తికరమైన ముత్యాలను ఏరి తీసుకురావడమన్నమాట. ఆసక్తికరంగా చెప్పారు. అయితే ఈ బడ్జెట్ను కర్తవ్య భవన్లో తయారుచేసిన మొదటి బడ్జెట్ అని ఆర్థిక మంత్రి చెప్పారు. అవును. దానికి తగ్గట్టే ఈ బడ్జెట్ 3 కర్తవ్యాల మీద ఆధారపడి ఉందని కూడా అన్నారు. కాబట్టి మన చర్చను కూడా ఆ 3 కర్తవ్యాల చుట్టూనే నడిపిద్దాం. మొదటి కర్తవ్యమేంటండి? మొదటి కర్తవ్యం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ఇంకా నిలకడగా కొనసాగించడం. అంటే సింపుల్గా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ అనే ఇంజిన్కు ఇంకాస్త పవరిచ్చి స్పీడ్గా, ఆగకుండా ముందుకు నడిపించడం. అంతే, సరిగ్గా చెప్పారు. ఓకే, దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ మొదటి కర్తవ్యం కింద ప్రభుత్వం 6 కీలక రంగాలపై దృష్టి పెట్టినట్టుంది. అవును. అందులో తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఎంఎస్ఎంఏలు ఇలా చాలా ఉన్నాయి. అయితే నాకంట పడిన ఒక పెద్ద పదం బయోఫార్మా శక్తి. వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది. అసలు ఏంటిది? బయోఫార్మా శక్తి. ఇది చాలా చాలా కీలకమైన కార్యక్రమమండి. ఓకే. బయోలాజిక్స్, బయోసిమిలర్స్ లాంటి కొత్త తరం మందులున్నాయి కదా, వాటిని మన దేశంలోనే తయారు చేయడానికి ఒక పర్యావరణ వ్యవస్థను, ఒక ఈకోసిస్టమ్ను నిర్మించడం దీని లక్ష్యం. దీనికి కేటాయింపులు కూడా భారీగానే ఉన్నాయి. 10,000 కోట్లు. అవును, 10,000 కోట్లు కేటాయించారు. కానీ ఇక్కడ అసలు వ్యూహం కేవలం డబ్బు కాదండి. అంటే ఆలోచించండి. ఇప్పటిదాకా మనం జెనరిక్ మందుల తయారీలో ప్రపంచంలోనే ముందున్నాం. కరెక్ట్. కానీ ఇప్పుడు చైనా లాంటి దేశాలు బయోటెక్నాలజీలో, కొత్త మందుల పరిశోధనలో దూసుకుపోతున్నాయి. మనం కేవలం జెనరిక్ తయారీదారులుగా ఉంటే సరిపోదు. వెనుకబడిపోతాం. అవును. అందుకే ఈ పథకంలో భాగంగా కొత్త నైపర్లు అంటే ఫార్మా విద్య, పరిశోధనా సంస్థలు, ఇంకా 1000కి పైగా క్లినికల్ ట్రయల్ సైట్ల నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఓ. అంటే ఇది కేవలం మందులు తయారు చేయడం కాదు, భవిష్యత్తులో కొత్త మందులను కనుగొనే పరిశోధన, ఆ మేధో సంపత్తిని దేశంలోనే సృష్టించే ప్రయత్నం. అర్థమైంది. ఇది తక్షణ ఫలితాల కోసం కాదు, భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక బలమైన పునాది అన్నమాట. ఖచ్చితంగా. ఈరోజు పెడితే 10 ఏళ్ల తర్వాత ఫలితాలనిచ్చే పెట్టుబడి ఇది. ఇదే కోవలో ఎంఎస్ఎంఈల కోసం కూడా 10,000 కోట్లతో ఒక ప్రత్యేక ఫండ్ పెట్టారు. దీని ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? దీని లక్ష్యం చిన్న పరిశ్రమలను ఆదుకోవడం మాత్రమే కాదు, వాటిలో కొన్నింటిని భవిష్యత్ ఛాంపియన్లుగా అంటే ప్రపంచ స్థాయిలో పోటీపడే కంపెనీలుగా తీర్చిదిద్దడం. ఇప్పుడు స్టార్టప్లకు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఎలాగో, మంచి వృద్ధి సామర్థ్యమున్న ఎంఎస్ఎంఈలకు ఈ గ్రోత్ ఫండ్ అలాగన్నమాట. ఓకే. ఇక మౌలిక సదుపాయాల విషయానికొస్తే ప్రభుత్వ మూలధన వ్యయం అంటే పబ్లిక్ కేపెక్స్ గురించి ఎప్పుడు వింటూ ఉంటాం. 2014-15లో 2 లక్షల కోట్లున్నది. ఇప్పుడు 12.2 లక్షల కోట్లకు చేరింది. అవును. కేవలం ఖర్చు పెరగడానికి దీనికున్న తేడా ఏంటి? ఇది ఎందుకంత ముఖ్యం? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ప్రభుత్వ ఖర్చులో 2 రకాలుంటాయి. ఒకటి రెవెన్యూ వ్యయం. అంటే జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు లాంటివి. కరెక్ట్. అవి ఆ నెలతోనే అయిపోతాయి. రెండోది మూలధన వ్యయం. అదే కేపెక్స్. అంటే రోడ్లు, పోర్టులు, రైల్వే లైన్లు, ఫ్యాక్టరీలు కట్టడం. ఓ, అంటే ఇది ఒక ఆస్తిని సృష్టిస్తుంది. అవును. ఈ ఆస్తి రాబోయే ఎన్నో సంవత్సరాల పాటు ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది. అందుకే కేపెక్స్ పెరగడం ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది. ఈ కేపెక్స్ పెట్టుబడి ఎక్కడ కనిపిస్తుందంటే కొత్తగా ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో అనుకుంటా. ముంబై పూణే, ఢిల్లీ వారణాసి, హైదరాబాద్ బెంగళూరు. సరిగ్గా చెప్పారు. ఈ హైస్పీడ్ రైళ్లు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, అవును. మన నగరాల గురించి మనం ఆలోచించే విధానాన్నే మార్చేస్తాయి. ఉదాహరణకు
హైదరాబాద్ బెంగళూరు మధ్య ప్రయాణం ఒక 3 గంటలకు తగ్గితే అప్పుడు అవి రెండు వేర్వేరు నగరాల్లా ఉండవు. ఉండవు, ఒకే పెద్ద ఆర్థిక జోన్గా మారిపోతాయి. వ్యాపారం, ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ అన్నీ మారిపోతాయి. రైల్వేలతో పాటు సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా తూర్పు పశ్చిమ కారిడార్లు, 20 కొత్త జాతీయ జలమార్గాలు కూడా ప్రతిపాదించారు. అంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. వేగవంతమైన రవాణా అంటే లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడం. దానివల్ల మన ఫ్యాక్టరీలో తయారైన వస్తువుల ధర కూడా తగ్గుతుంది. అవును, ఎగుమతుల్లో మనం మరింత పోటీ పడగలం. ఇదంతా మొదటి కర్తవ్యంలో భాగమే. ఓకే, మొదటి కర్తవ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ అనే హార్డ్వేర్ను ఎలా అప్గ్రేడ్ చేస్తున్నారో చూశాం. ఇప్పుడు రెండో కర్తవ్యంలోకి వెళ్దాం. సరే. అదేంటంటే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, వారి సామర్థ్యాన్ని నిర్మించడం. అంటే ఇప్పుడు ఆ హార్డ్వేర్ను నడిపించే సాఫ్ట్వేర్ అంటే మన ప్రజల మీద దృష్టి పెడుతున్నారన్నమాట. అవును, ఈ రెండింటి మధ్య సంబంధం స్పష్టంగా ఉంది. గత దశాబ్దంలో సుమారు 25 కోట్ల మంది బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇప్పుడు ఆ పురోగతిని కొనసాగించాలంటే ప్రజల ఆరోగ్యం, నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టాలి. ఒక్క నిమిషం. ఈ విభాగంలో ఒక విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. వైద్య పర్యాటకం అంటే మెడికల్ టూరిజం. ఆ మన దేశంలోనే వైద్య సదుపాయాల కోసం ఇంకా మనం చాలా చోట్ల కష్టపడుతుంటే ఏకంగా విదేశీయులను ఆకర్షించడానికి 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవికం? ఇది చాలా వ్యూహాత్మకమైన అడుగు. ఈ కేంద్రాలు కేవలం మనవాళ్ల కోసం కాదు, ఇక్కడ అత్యాధునిక వైద్యంతో పాటు ఆయుష్, డయాగ్నోస్టిక్స్, పునరావాస సౌకర్యాలు అన్నీ ఒకే చోట ఉంటాయి. ఓకే, దీనివల్ల ప్రయోజనాలేంటి? 2 ప్రయోజనాలు. 1, విదేశీ మారకద్రవ్యం వస్తుంది. 2, ఈ హబ్స్ చుట్టూ ఆరోగ్య రంగంలో వేలాది సహాయక ఉద్యోగాలొస్తాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది, ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టి నడుపుతుంది. ఇదొక కొత్త మోడల్. సరే, ఇది కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏవీజీసీ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అవును, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్. 2030 నాటికి ఈ రంగానికి 20 లక్షల మంది నిపుణులు కావాలట. ఇది చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు పిల్లలు, యువత ఎక్కువ సమయం గడుపుతోంది ఇక్కడే కదా. నిజమే. అందుకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబై సహకారంతో 15,000 పాఠశాలల్లో, 500 కళాశాలల్లో ఏవీజీసీ ల్యాబ్లు ఏర్పాటు చేయబోతున్నారు. అంటే రేపటి కంటెంట్ క్రియేటర్లను ఇవాల్టి నుంచే స్కూల్ స్థాయిలో తయారు చేస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. యువతపై ఫోకస్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్టెమ్ కోర్సుల్లో అమ్మాయిల కోసం ప్రతి జిల్లాలో హాస్టల్, పర్యాటక రంగంలో గైడ్లకు ఐఐఎం సహకారంతో శిక్షణ, ఇలాంటివి కూడా ఉన్నాయి. క్రీడారంగానికి కూడా ఖేలో ఇండియా మిషన్ ద్వారా పెద్దపీట వేస్తున్నారు. ఇది కేవలం పతకాలు గెలవడం గురించి మాత్రమే కాదు, అంటే ప్రతిభను గుర్తించడం దగ్గర్నుంచి కోచ్లకు శిక్షణ, సైంటిఫిక్ పద్ధతులు, మంచి మౌలిక సదుపాయాలు, ఇలా ఒక సమగ్రమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యం. ఓకే, ఆర్థిక వ్యవస్థ హార్డ్వేర్, ప్రజల నైపుణ్యాల సాఫ్ట్వేర్ గురించి చూశాం. కానీ ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయా? మంచి ప్రశ్న. ఇది మనల్ని మూడో కర్తవ్యానికి తీసుకెడుతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకునిపోయే అభివృద్ధి. ఇందులో టెక్నాలజీని ఉపయోగించడం ఒక ముఖ్యమైన అంశం. ఉదాహరణకు భారత్ విస్తార్. BHRATVISTAR. అవును, ఇది ఒక బహుభాష ఏఐ సాధనం. రైతులకు వాతావరణం, పంటల గురించి వాళ్ల భాషలోనే సలహాలిస్తుంది. అంటే వ్యవసాయంలో టెక్నాలజీ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం. అవును. మహిళల కోసం కూడా లఖ్పతి దీదీ కార్యక్రమం బాగా సక్సెస్ అయిందని, దాని స్ఫూర్తితో షీ మార్ట్స్ ఏర్పాటు చేస్తున్నారని ఉంది. ఆ షీ మార్ట్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్ మార్ట్స్. ఓకే, అంటే స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను అమ్మడానికి కమ్యూనిటీ యాజమాన్యంలో నడిగే రీటైల్ దుకాణాలు. ఇది మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రాంతీయ సమానత్వం పైన కూడా దృష్టి ఉంది. ముఖ్యంగా తూర్పు భారతదేశం కోసం ఒక ఇండస్ట్రియల్ కారిడార్. అవును, ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్. అలాగే ఈశాన్య రాష్ట్రాలలో బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి, ఇలాంటివి ప్రకటించారు. మానసిక ఆరోగ్యం లాంటి అంశానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం గమనించాల్సిన విషయం. నిజమే. రాంచీ, తేజ్పూర్లోని మానసిక ఆరోగ్య సంస్థలను ఉన్నతీకరించడం, బెంగళూరు నిమ్హాన్స్ తరహాలో మరో సంస్థను ఏర్పాటు చేయడం, ఇవన్నీ సమ్మిళిత అభివృద్ధిలో భాగమే. సరే, ఇంత పెద్ద ప్రాజెక్టులు, పథకాలకు డబ్బు ఎక్కడించొస్తుంది? అందరికీ వచ్చే ప్రశ్నే ఇదే. అవును.
సో బడ్జెట్లో అతి ముఖ్యమైన భాగం మన జేబుపై నేరుగా ప్రభావం చూపే పన్నుల విభాగానికి వెళ్దాం. ప్రత్యక్ష పన్నులలో అతిపెద్ద వార్త ఏంటి? అతిపెద్ద వార్త ఏంటంటే ఏప్రిల్ 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి రాబోతోంది. ఓ, కొత్త చట్టమే రాబోతుందా? అవును. నియమాలు, ఫారాలు మరింత సులభంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇది పెద్ద మార్పు. సరే, అది భవిష్యత్తు. ప్రస్తుతానికి సామాన్యులకు ఊరటనిచ్చే మార్పులేమైనా ఉన్నాయా? విదేశీ పర్యటన ప్యాకేజీలపై టీసీఎస్ రేటును 20% నుండి 2%కి తగ్గించడం చూశాను. ఇది కేవలం మధ్యతరగతికి ఉపశమనమా, లేక దీని వెనుక ఇంకేమైనా వ్యూహం ఉందా? ఇది మంచి పాయింట్ అండి. ఉపశమనమైతే ఖచ్చితంగా ఉంది. విదేశాల్లో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు, ప్రయాణాలు చేసేవాళ్లకి ఇది పెద్ద ఊరట. కరెక్ట్. అయితే 20% టీసీఎస్ చాలా ఎక్కువగా ఉందని, దానివల్ల టూరిజం పరిశ్రమ, ఫారిన్ ఎక్స్చేంజ్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని గట్టి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇదొక రకంగా కోర్స్ కరెక్షన్ కూడా. విద్య, వైద్యం కోసం పంపే డబ్బు కూడా తగ్గించారు కదా? అవును. దానిపై కూడా టీసీఎస్ 5% నుండి 2%కి తగ్గించారు. ఓకే. విద్యార్థులు, యువ నిపుణులు, తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐల కోసం కూడా విదేశీ ఆస్తులను ప్రకటించడానికి ఒక అవకాశమిచ్చారు. అవును, అదొక వన్ టైం విండో. తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, పారదర్శకతను ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుంది. ఇక వ్యాపారాల విషయానికొస్తే ఐటీ రంగానికి పెద్ద ప్రోత్సాహకాలు ప్రకటించినట్టుంది. వాస్తవానికే. ముఖ్యంగా సేఫ్ హార్బర్ మార్జిన్కు అర్హత పరిమితిని 300 కోట్ల నుండి ఏకంగా 2000 కోట్లకు పెంచారు. ఓ, ఇది చాలా పెద్ద పెంపు. అవును. దీన్ని సింపుల్గా చెప్పాలంటే చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలకు అంతర్జాతీయ లావాదేవీలలో పన్నుల వివాదాలు తగ్గుతాయి. వాళ్లకు ఇది పెద్ద రిలీఫ్. అంతకంటే పెద్ద ప్రకటన మరొకటుంది. మన దేశంలోని డేటా సెంటర్లను వాడుకుని విదేశీ కంపెనీలు క్లౌడ్ సేవలు అందిస్తే వారికి 2047 వరకు పన్ను మినహాయింపు. అవును. ఇది దేశాన్ని ఒక గ్లోబల్ డేటా హబ్గా మార్చే వ్యూహంలో భాగం అనుకోవచ్చా? నిస్సందేహంగా. ఇది కేవలం పన్ను మినహాయింపు కాదు, డేటా అనేది కొత్త ఆయిల్ లాంటిది. నిజమే. మన దేశ డేటా మన దేశంలోనే ఉండాలి, ఇక్కడే ప్రాసెస్ అవ్వాలి అనేది వ్యూహం. ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు తమ డేటా సెంటర్లను ఇండియాలో పెట్టడానికి ప్రోత్సాహం లభిస్తుంది. సరే, ఇవి ప్రత్యక్ష పన్నులు. ఇక పరోక్ష పన్నులనే కస్టమ్స్ సుంకాల్లో ఏమైనా మార్పులున్నాయా? ఉన్నాయి. వినియోగదారులకు ఒక శుభవార్త ఉంది. వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 20% నుండి 10%కి తగ్గించారు. అంటే విదేశాల నుండి బహుమతులు, వ్యక్తిగత వస్తువులు తెచ్చుకోవడం ఇప్పుడు కొంచెం చౌకవుతుందన్నమాట. అవునండి. అదే సమయంలో మేక్ ఇన్ ఇండియాకు మద్దతిచ్చే చర్యలు కూడా కనిపిస్తున్నాయి. లిథియం అయాన్ సెల్స్ తయారీకి కావలసిన వస్తువులపై సుంకం మినహాయింపు పొడిగించారు. అవును, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలకు, స్మార్ట్ఫోన్లకు బ్యాటరీలు గుండెలాంటివి. కరెక్ట్. ఆ బ్యాటరీ సెల్స్ తయారీని ప్రోత్సహిస్తే మొత్తం ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలకు మేలు జరుగుతుంది. అలాగే దేశానికవసరమైన క్లిష్టమైన ఖనిజాల ప్రాసెసింగ్కు కావాల్సిన యంత్రాలపై కూడా సుంకం మినహాయించారు. అంటే దిగుమతులను తగ్గించి దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడంపై స్పష్టమైన దృష్టి ఉంది. అదే. వ్యాపార సౌలభ్యం కోసం కూడా పోర్టులలో నాన్ ఇంట్రూజివ్ స్కానింగ్, సింగిల్ విండో క్లియరెన్స్ లాంటివి ప్రతిపాదించారు. ఇవి చిన్న మార్పులుగా కనిపించొచ్చు, కానీ వాటి ప్రభావం చాలా పెద్దది. పోర్ట్లో ఒక కంటైనర్ ఒక్కరోజు ఆలస్యంగా క్లియర్ అయితే వ్యాపారికి లక్షల్లో నష్టమొస్తుంది. అవును. ఈ ప్రక్రియలను వేగవంతం చేయడం వల్ల వ్యాపార ఖర్చులు తగ్గి మన ఎగుమతులు మరింత పోటీగా మారతాయి. ఓకే, బడ్జెట్ విజన్, పన్నుల గురించి మాట్లాడుకున్నాం. చివరిగా దేశ ఆర్థిక ఆరోగ్య నివేదికను చూద్దాం. కోసలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఎంతగా అంచనా వేశారు? 2026-27 సంవత్సరానికి కోశలోటును జీడీపీలో 4.3%కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వ ఆదాయానికి, ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారన్నమాట. అవును. ఇది ఆర్థిక క్రమశిక్షణకు సంకేతం. మరి అప్పు జీడీపీ నిష్పత్తి పరిస్థితేంటి? అది కూడా 2026-27 నాటికి 55.6%కి తగ్గుతుందని అంచనా. ఒక దేశంపై అప్పుల భారం ఎంతో ఉందో చెప్పే సూచిక ఇది. ఇది తగ్గడం మంచి విషయం. చాలా మంచి విషయం. మన ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతోందని అర్థం. అంకెల పరంగా చూస్తే 2026-27లో మొత్తం రాబడులు 36.5 లక్షల కోట్లు, మొత్తం వ్యయం 53.5 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అవును. ఈ అంకెలు ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తాయి.
మొత్తం వ్యయంలో మూలధన వ్యయాల వాటా పెరగడమనేది భవిష్యత్ వృద్ధికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో తెలియచేస్తోంది. సరే, స్థూలంగా చూస్తే ఈ బడ్జెట్ మనం మొదటనుకున్న ఆ 3 కర్తవ్యాల మీదే నడిచింది. అవును. ఆర్థిక వ్యవస్థ అనే హార్డ్వేర్ను బలోపేతం చేయడం, ప్రజల నైపుణ్యాలు అనే సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయడం, ఇంకా ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడటం. కరెక్ట్. మనం పాఠశాలల్లో ఏవీజీసీ ల్యాబ్ల నుండి ఐటీ రంగానికి పన్ను ప్రోత్సాహకాల వరకు, బయోఫార్మా శక్తి లాంటి భారీ కార్యక్రమాల నుండి వ్యక్తిగత దిగుమతులపై సుంకం తగ్గింపు వరకు అనేక అంశాలను చూశాం. ఈ చర్చ మొత్తం తర్వాత నాలో ఒక ఆలోచన మెదులుతోంది. చెప్పండి. ఈ బడ్జెట్లో భారత్ విస్తార్ లాంటి ఏఐ సాధనాలు, గైడ్లకు ఐయామ్ శిక్షణ, స్కూళ్లలో క్రియేటర్ ల్యాబ్స్, క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం ఇలాంటివి చాలా చిన్న, లక్షిత పెట్టుబడులు ఉన్నాయి. అవును, ఉన్నాయి. పెద్ద పెద్ద రోడ్లు, ఫ్యాక్టరీల గురించి మాట్లాడేటప్పుడు ఇవి చిన్నవిగా కనిపించొచ్చు. కానీ వికసిత భారత్ అనే ఆ బృహత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో అసలైన మార్పును తీసుకొచ్చేవి ఈ భారీ ప్రాజెక్టులా, లేక మానవ మూలధనంపై పెట్టే ఈ చిన్న, తెలివైన పెట్టుబడులా? బహుశా రాబోయే దశాబ్దంలో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మనం ఊహించని రీతిలో మార్చే శక్తి ఈ చిన్న పెట్టుబడుల్లోనే ఉందేమో అనిపిస్తోంది.